91:12 చదవండి ఎవరన్నా. కీర్తనము 91:12 చదువుతారా ఎవరన్నా? ఇంగ్లీష్లో படிக்கட்டுமா? படிச்சுட்டு He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. అందరికీ ప్రేస్తుడా ప్రియులారా. తెలుగులో నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండానట్లు వారు నిన్ను తమ చేతితో ఎత్తి పట్టుకుందురు. చూడండి ప్రియులారా, దేవుడు ప్రేమ ఎంత గొప్పది చూడండి. ఆయన మన కాలుగాని రాతి తగలకుండా మమ్మల్ని నడిపించేవాడు. నడిపించి దేవుడు మన దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకు నడిపిస్తారు మమ్మల్ని అంటే ఆయన ఎన్నుకున్న పిల్లలు, ఆయన ఎన్నుకున్న పిల్లలు మనము ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆలోచనలో ఎవరు లేదు, మనమే ఉన్నాము. ఎందుకంటే ఆయన ఎక్కడ చూచటం లేదు, ఆయన భూమి మీదనే చూచుచున్నాడు. ఎందుకంటే మన పిల్లలు ఎప్పుడు నా దగ్గర తిరిగి వస్తారు, మన పిల్లలు ఎప్పుడు దారి తప్పి పోకూడదు, మన పిల్లలు నన్నే విశ్వాసించాలి, మన పిల్లలు నా నుంచి ఎప్పుడు దూరం కాకూడదు. ఎందుకంటే దేవుని ఒక గమ్యము వచ్చి మన ప్రియులారా, ఎంత గొప్ప విషయం చూడు. మనకి ఆస్తి ఉండొచ్చు, మనకి పిల్లలు ఉండొచ్చు, మన గమ్యం ఏమి ఈ లోకంలో అంటే మా పిల్లలు బాగా చదవాలా, బాగా ఉండాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా అయ్యాలా అని మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన అపవాదికి మనము విరుకకుండా, అపవాది చేతిలో మనము పడకుండా మమ్ముల్ని తన గమ్యంలో తన స్వర్గానికి తీసుకుని పోయేదే దేవుని గమ్యం ప్రియులారా. ఎంత మంచి విషయం చూడండి. ఆయన గమ్యం అంతా మనమే అంట, ఆయన చూపంతా మనమే అంట, ఆయనకి అంత మనమే ఆస్తి, మనమే సంపత్తు, అన్ని ఆయనకి మనమే. చూడండి, ఈ లోకంలో మనము డబ్బు మీద ఉన్నాము, ఈ లోక పైన ఉన్నాము, ఈ లోక వైపు చూస్తున్నాము. కానీ దేవుడు మన పట్లే చూస్తున్నాడు ప్రియులారా. ఆయనకి ఏమి, మనమే గమ్యము, మమ్మల్ని స్వర్గానికి తీసుకుని పోయేది ఆయన గురి. కానీ మన మార్గము ఏది ప్రియులారా? మనము యా చోట నడుస్తున్నాము? దేవుడు యేసయ్య అంటాడు, నేనే మార్గము, స్వర్గానికి యేసే మార్గము. దానికోసం ఆయన ఎప్పుడు గాని మమ్మల్ని నడిపించాలని చూస్తా ఉన్నాడు ప్రియులారా. కానీ మనం ఎంతో సారి ఏం చేస్తాము, యేసయ్య మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడుచుకొని మమ్మల్ని పిలుచుకొని పోవాలనుకుంటాడు. కానీ ఎన్నో చోట మనం ఏం చేస్తాము, యేసయ్య చెయ్యిని విడిచిపెట్టి నడుస్తాం ప్రియులారా. ఎందుకంటే మనకి ఒక్కొక్కరు ఏమో ఎంత విశ్వాసిగా ఉన్నప్పుడు గాని మనము ఎన్నో చోట ఏం చేస్తాము, మన సొంత నిర్ణయం తీసుకుంటాము. నేను ఇట్లే నడవాలా, నేను ఈ మార్గంలో పోవాలా, నాకు ఈ పనినే కావాలా, నా పిల్లలకి ఇలాంటి సంబంధమే కావాలా, మన పిల్లలు ఇట్లే చదవాలా, మన కుటుంబం ఇట్లే ఉండాలా. మన మార్గాన్ని మనమే సొంతం నిర్ణయించినప్పుడు దేవుడు అంటాడు, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించే దేవుడు. అవును ప్రియులారా, ఎంత ప్రేమ చూడండి మన దేవుడికి. దేవుడు అంటాడు, నీ కాలికి కళ్ళు గాని తగలలేక నిన్ను చూసే దేవుడు నేను. అవునా ప్రియులారా, నిన్ను నడిపించే దేవుడు నేను, నీ చెయ్యి పట్టుకునే దేవుడు నేను. నీవెందుకు నన్ను విడిచిపెట్టి నడుస్తున్నావు, నీ సొంత నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు అని దేవుడు బాధపడతాడు ప్రియులారా. ఎంత ప్రేమ చూడండి. ఆ పెద్ద చెయ్యి లోకాన్ని సృష్టించిన దేవుడు, మమ్మల్ని సృష్టించిన దేవుడు మమ్మల్ని ఆదుకొని మన చెయ్యి పట్టుకొని మమ్మల్ని అంటాడు, పిల్ల నా ప్రజల్లారా ఈ మార్గం నడి, ఈ మార్గం నీకు చెడ్డది, ఇది సాతాన మార్గము, దీంట్లో పోతే నీవు నలిగి విరిగిపోతావు. నేను చూపించిన మార్గంతో నా చెయ్యి పట్టుకొని నీవు నడుస్తే నిజాయితీగా నీవు స్వర్గానికి పోతావు అంటున్నాడు. అవునా కదా ప్రియులారా? మనం చూస్తాము 1 సామువేల 9:1 ప్రియులారా, అది పెద్దగా ఉంది చదవాలంటే. చూడండి, సౌలునికి ఏం చేస్తాడు వాళ్ళ తండ్రి,
గాడిదలు పోగొట్టిపోయినవి నీ వెతుక్కొని రా అని పంపిస్తాడు ప్రియులారా, పంపిస్తాడు. అది ఆయన తండ్రి చూపించే మార్గము. నీవు గాడిదని వెతుక్కొని పో. ఆయన పోతున్నాడు, లోకపు ఆలోచనలో పోతున్నాడు, గాడిదలను వెతుక్కొని పోతున్నాడు, ఈ లోక విషయంలో పోతున్నాడు. కానీ అక్కడ దేవుడు వానికి గొప్ప ఆశీర్వాదం ఉంచినాడు ప్రియులారా, గొప్ప ఆశీర్వాదము. ఆలివేల అభిషేకము, నూనె అభిషేకము ఉంచినాడు, రాజుగా ఉంచినాడు. కానీ మన దేవుడు అంటాడు, నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు, నా చెయ్యి పట్టుకో. ఈ లోకంలో నీవు ఈ లోకం వైపు చూడొద్దు. నీ గమ్యం అది కాదు. గాడిదలను వెదికేది, ఈ లోకంలో దానికోసం చింతపడేది, దీనికోసం బాధపడేది, దీనికోసం దుఃఖపడేది, డబ్బుల కోసం బాధపడేది, పని కోసం బాధపడేది, మనలో ఉన్న సమస్య కోసం బాధపడేది, నీ చింత అది కాదు, నీ మార్గం అది కాదు. నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను రాజాభిషేకం చెయ్యాలని ఆదుకున్నాను అంటున్నాడు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తాము? చాలా తూరి సొంత నిర్ణయం తీసుకొని మనం ఏదో మార్గంలో పోతా ఉన్నాం ప్రియులారా. పోతా ఉంటే దేవుడు అంటున్నాడు, దేవుని చెయ్యి పట్టుకొని నడిచినప్పుడు ప్రియులారా, దేవుడు మనకి ఎలాగ నడవాలని నేర్పిస్తాడు ప్రియులారా. మనం ఎలాగ నడవాలని నేర్పిస్తాడు ప్రియులారా. ఏ మార్గం నీకు సరాగమని ఆయన చూపిస్తాడు ప్రియులారా. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఎప్పుడు మా చెయ్యి పట్టుకొని నడుస్తాడు ప్రియులారా. నేను ట్రాక్ మీద నడుస్తుంటాను. అవును దేవుడా, ఈ ట్రాక్ మీద ఎంత మంది చనిపోయి ఉంటారు, చాలా మంది చనిపోయి ఉంటారు. కానీ నాకు ఈ భయము లేక నన్ను నడిపిస్తున్నావు దేవుడా. ఎన్ని తూరి ప్రియులారా, ఒక 20-30 తూరిన నేను కింద పడినట్లు పడతాను, కానీ నన్ను ఎవరో వచ్చి పట్టుకోనట్లు నాకు అనుభవం ప్రియులారా. అలాగా మనము దేవుణ్ణి అనుభవించాలి ప్రియులారా. ఎందుకంటే మనం నడిచేటప్పుడు గాని దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు, అవునా కాదా? చూడండి, ఒక తండ్రి చిన్న కొడుకు చెయ్యి పట్టుకొని పోతానే ఉంటాడు. పోయినప్పుడు ఆ పిల్లోడు అల్లరిగా, వద్దు నువ్వు నన్ను ఇడి, నేను ఒంటరిగా పోతానని అల్లరిగా ఆ పిల్లోడు ఆ తండ్రి చెయ్యి విడిచిపెట్టి పోతా ఉంటే ఏమవుతుంది? రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది ప్రియులారా, ప్రమాదం అవుతుంది ప్రియులారా. అలాగే ప్రియులారా, మనము గాని దేవుణ్ణి చెయ్యి మనము ఎప్పుడు విడిచిపోతాము, ప్రమాదంలో పడతాము ప్రియులారా. దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, కానీ మనము గాని ఆయన్ని గట్టిగా పట్టుకోవాలా ప్రియులారా, లేకుంటే ప్రమాదంలో పడుతాము ప్రియులారా. దేవుడు అంటాడు, నిన్ను గాడిదల్ని వెదికేకి ఈ లోకములో పడేకి పంపిలేదు, నేను నిన్ను ఆశీర్వాదంగా ఉంచాలని పంపినాను. అవునా ప్రియులారా, ఇది ఆశీర్వాదమే ప్రియులారా. ఈ ప్రేయర్ గాని ఆశీర్వాదమే. ఎందుకంటే ఎక్కడో ఉన్న మనము ఈ CCM టీంలో మనం అంతా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నామంటే మనము 5:30కంతా దేవుని చేతిలో ఉన్నాము ప్రియులారా. మార్నింగ్ మనము దేవుడి చేతిలో, మార్నింగ్ మనము దేవుని చెయ్యి పట్టుకున్నాం ప్రియులారా. CCM టీం అంతా మనము, ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. దేవుని ఒక సంకల్పం ఇది CCM టీం గాని ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్న మమ్మల్ని, ఎక్కడో కర్ణాటకలో ఉన్న మమ్మల్ని, ఎక్కడో మీరు వీధిలో వేరే వేరే ఊర్లో ఉన్న మమ్మల్ని అంతా దేవుడు పట్టుకొని నడిపిస్తున్నాడు ప్రియులారా. ఆయన ఆ ప్రేమని మనం ఎంతగా అనుభవిస్తే గాని తక్కువ ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడు అంటున్నాడు, నా చెయ్యి వదలకు, ఎందుకంటే నీ చెయ్యి నేను పట్టుకున్నాను, నిన్ను నడిపించే దేవుడు నేను అని చెప్తున్నాడు ప్రియులారా. కఠినమైన మార్గం అయితే గాని ఆయన ఆ కఠిన మార్గంలో మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు ప్రియులారా. ఎంత కఠినమైన మార్గము అవుతే గాని ఆయన అంటాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నాను, నీవు భయపడకు. గాఢ అంధకారమైన చీకటిలో మనం నడుస్తా ఉంటే గాని, అయ్యో నాకు ఎవరు లేదు కదా, ఈ అంధకారంలో చీకటిలో నేను ఉన్నాను కదా, ఈ చీకటి నుంచి
నన్ను ఎవరు తొలగిస్తారంటే దేవుడు అంటాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నాను. ఎంత ప్రేమ చూడండి ప్రియులారా. అలాగే మనము ఎంతో కష్టంలో ఉంటాము. ఎంతో ఆర్థిక పరిస్థితిలో ఉంటాము. మనము ఏమేమో ప్లాన్ చేస్తా ఉంటాము. దేవుణ్ణి వదిలి ఏమేమో ప్లాన్ చేసి మనం కష్టంలో పడి ఉంటాము. కానీ దేవుడంటాడు, ఇప్పుడు గాని సమయము మించిపోలేదు. నా చెయ్యి పట్టుకో. ఎందుకంటే నా చెయ్యి నీకు చూపిస్తూ ఉన్నాను. కానీ నీవు నా చెయ్యి పట్టుకో అంటున్నాడు ప్రియులారా. ఆ కష్టాన్నించి నేను తొలగించే దేవుడు నేను. నీ గాయంని స్వస్థపరిచే దేవుడు నేనని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. దేవుని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు మనము ఎంతో ఆశీర్వాదంగా ఉంటాము ప్రియులారా. సౌలు ఎట్లా ఆశీర్వాదంగా, ఆయన అనుకోలేదు నేను ఈ పరిస్థితుల నుంచి, ఈ పరిస్థితులు గొప్ప పరిస్థితిలో మన దేవుడు నడిపిస్తాడు అని ఎప్పుడు సౌలు అనుకోలేదు ప్రియులారా. చూడండి ఎంత గొప్ప విషయము. నాకు ఈ స్టోరీ చాలా ఇష్టం. ఎందుకంటే గాడిదల్ని వెతికేకి పోయిన ఆయనకి దేవుడు తైలాభిషేకము, రాజు అభిషేకము ఇచ్చినాడు ప్రియులారా. అలాగే మనకు గాని దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడై ఉన్నాడు. దానికి అంటాడు దేవుడు, నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడని ప్రియులారా. దానికోసం మనం ఎప్పుడు గాని అనుభవించాలా. అవును, నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. ఈ సమస్యని దేవుడే మార్చే దేవుడు. ఈ దుఃఖాన్ని దేవుడే మార్చేవాడు. నాకు ఈ గమ్యం చూపించేవాడు దేవుడే అని మనం ఎప్పుడు దేవుడు చేయి పట్టుకొని నడిచేవాళ్ళు అయి ఉన్నాడు ప్రియులారా. అది మా పిల్లలు గాని, మా పిల్లలు ఉంటే ఏమి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడని నమ్మాలో ప్రియులారా. మన విశ్వాసము, లోతైన విశ్వాసం ఉంటే దేవుడు గాని సంతోషించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆలోచన చేసే దేవుడు. ఎందుకంటే ఎక్కడో పుట్టిన హిందుస్థాన్ లో పుట్టిన మనము నిజమైన దేవుణ్ణి మనము నమ్మాలంటే ప్రియులారా, ఆయన చెయ్యి ఎంత గొప్పది ప్రియులారా. ఆయన చెయ్యి ఎంత గొప్పది. మమ్మల్ని ఆదుకున్న చెయ్యి ప్రియులారా. మమ్మల్ని వదిలిపెట్టే చెయ్యి కాదది. మమ్మల్ని ప్రేమించే చెయ్యి, మమ్మల్ని ఆశీర్వదించే చెయ్యి, మమ్మల్ని అభిషేకించే చెయ్యి ప్రియులారా. మమ్మల్ని బలపరిచే చెయ్యి. ఆ చెయ్యి మనము ఎప్పుడు విడవకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆయన మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు ప్రియులారా. ఆశీర్వాదంగా నడిపిస్తున్నాడు ప్రియులారా. ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆయన ఆశీర్వాదం మనం కోల్పోతే సైతాను మమ్మల్ని పట్టుకుంటుంది ప్రియులారా. ఆయన చెయ్యి మమ్మల్ని పెడితే సాతాను కాచుకొని ఉంది ప్రియులారా. మమ్మల్ని ఎప్పుడు దారి తప్పించాలా అని. మన మార్గము ఏసై ఉండాలా. ఎందుకంటే మన మార్గంలో నడిచేటప్పుడు ఎంతో ముళ్ళులు వస్తాయి, ఎంతో కష్టాలు వస్తాయి. కానీ దేవుడు ఆ ముళ్ళ నుంచి మమ్మల్ని తప్పించేవాడు. మమ్మల్ని ఆ చిన్న చిన్న రాయి మనకి తగలలేక తప్పించేవాడు. అపవాది సాతాను మనకి వచ్చినప్పుడు దాని నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. ఎన్ని శోధనలు వస్తే గాని తప్పించే మన దేవుడు. ఎందుకంటే మమ్మల్ని దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎదుటివాడు ఎంత బలమైన వాడైతే గాని ఏమవుతుంది ప్రియులారా, మన దేవుడు మా చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నీ చెయ్యి నేను పట్టుకున్నాను, ఏ అపవాది నిన్ను ఏమి చేయదు, ఏ విరోధి నీకు, బలమైన విరోధి నీ ఎదుట నిల్చలేడు. ఎందుకంటే నేను నీ చెయ్యి పట్టుకున్నానని. ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు ప్రియులారా. దానికే మనం ఆయన దేవుడిని ఏసయ్య అని చెప్పాలా. మనం ఏసయ్య, నీ చెయ్యి నేను విడువును తండ్రి, నీ చెయ్యి విడవలేక నన్ను పట్టుకోము తండ్రి, నీ చెయ్యి విడవలేక నా కుటుంబాన్ని పట్టుకోము తండ్రి, నీ చెయ్యి విడవలేక నా సంఘాన్ని పట్టుకోము తండ్రి, నీ చెయ్యి విడవలేక నా ఆత్మని పట్టుకోము తండ్రి, నా ఆలోచనని పట్టుకోము తండ్రి, నా హృదయాన్ని పట్టుకోము తండ్రి. ఎందుకంటే అపవాది, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులు మా శరీరాన్ని బంధించవచ్చు. ఎంతో మంది దేవుని సాక్షిగా జైల్లో ఉన్నారు ప్రియురాల. కానీ అపవాది, ఈ మనుషులు మన దేహాన్ని బంధించవచ్చు, కానీ మన ఆత్మని బంధించే శక్తి దేవునికి ఒకటే ఉంది ప్రియులారా. ఈ లోకంలో ఎవరికి లేదు. మా ఆత్మాన్ని నడిపించే దేవుడు, మన శరీరాన్ని నడిపించే దేవుడు, మన చెయ్యి పట్టుకునే దేవుడు, మా ప్రాణ ఆత్మ శరీరాన్ని నడిపించే దేవుడు ఆయన ఒకటే ప్రియులారా. ఆయనే మార్గము ప్రియులారా. ఎందుకంటే ఆయన గమ్యము మనమే ప్రియులారా. ఎంత గొప్ప విషయం చూడండి.
మన పిల్లల గమ్యము మనమవుతే మన యేసయ్య గమ్యము మనమే ప్రియులారా. ఆయన గమ్యము మనము, ఆయన ఆలోచన మనము, ఆయన చూపు మనము ప్రియులారా. ఆయన మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు ప్రియులారా. మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడే కాదు ప్రియులారా. ఏ సమస్య వస్తే గాని, ఏ త్రోవలు వస్తే గాని, ఏ దుఃఖము వస్తే గాని, ఏ అంధకారం అవుతే గాని మమ్మల్ని విడిచిపెట్టే దేవుడే కాదు ఆయన. మమ్మల్ని ఆదుకునే దేవుడు. ఆయన చెయ్యి మనం ఎప్పుడు పట్టుకొని నడవాల ప్రియులారా. దేవుడా, నాకు ఏ మార్గంలో పోవాలని తెలియదు దేవుడా. నేను పాపిని దేవుడా. నాకు నీ మార్గము చూపించుమా దేవుడా. ఈ మార్గంలో పోతా ఉంటే నేను నష్టం అవుతా ఉన్నాను. నేను కష్టంలో పడిపోతున్నాను. కానీ నీవు చూపించే మార్గంలో పోతే ఆశీర్వాదము, అభిషేకము, ఆ అభిషేకము ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలా దేవుడా. నా పిల్లలకి కావాలా దేవుడా. నా సంఘానికి కావాలా దేవుడా. ఆ మార్గంలో నీవే నడిపించు దేవుడా. నీ చెయ్యి పట్టుకున్నాను దేవుడా, నేను వదలలేక నన్ను రక్షించుము దేవుడా అని మనం ప్రార్థించాలా ప్రియులారా. అవును ప్రియులారా, ఆయన వైపు మనము చూస్తే దేవుడా, నీ చెయ్యి పట్టుకొని నడిచినట్లు నన్ను ఆశీర్వదించు అని మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాకి ధైర్యం ఇచ్చి దేవుడు ప్రియులారా. చూడండి, ఎవరున్నా మనము సరిగ్గా డ్రైవింగ్ రాకపోతే ఆయన వెనకల మనం కూర్చొని పోతా ఉంటే గాని, మనకి వాడు నడిపిస్తా ఉంటే గాని మనకి తెలుసు ఆయనకి డ్రైవింగ్ సరిగ్గా రాదు అని. ఏమవుతుంది, మనకి భయం అవుతుంది ప్రియులారా. అవును, వీడికి డ్రైవింగ్ సరిగ్గా రాదు కదా, మనం కూర్చున్నాం కదా. ఎందుకంటే నిన్న నాకు అదే జరిగింది. ఎవరు తెలియలేని ఒక పిల్లోడు వచ్చి, మేడం మిమ్మల్ని ఇడుస్తా, నేను నేను ఆ చోటనే పోతున్నాను అన్నాడు. చిన్న పిల్లోడు. కానీ నేను కూర్చున్నాను. కానీ నాకు దేవుడి పట్ల నమ్మకం ఉంది, కానీ భయం అవుతా ఉంది. అయ్యో, ఎక్కడ పాడేస్తాడో, నన్ను ఎక్కడ పడిపోతానో, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఈ దావు సెరింగ్ లేదు కదా అని భయపడతా ఉన్నాను ప్రియులారా. అలాగే మనము గాని ఈ లోకంలో ఉన్న ఎందరిని నమ్ముకుంటాము, కానీ ఈ లోకంలో ఉండే వాళ్ళంతా సరైన డ్రైవర్లు కాదు ప్రియులారా. ఈ లోకాన్ని నడిపించే దేవుడు, మన గమ్యంని చూపించే దేవుడు, మన మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు యేసయ్య ప్రియులారా. ఆయన మమ్మల్ని ఎప్పుడు పడిపోలేక చూసుకొని దేవుడు ప్రియులారా. మనలో ఉన్న భయంని తీసేసే దేవుడు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి చోట చూడండి, ప్రతి దాంట్లో మనము భయపడతాము. భయము సాతాన ఇచ్చేది, భయము సాతాన ఇచ్చేది అంధకారము. యేసయ్య ఇచ్చేది ధైర్యము ప్రియులారా. ధైర్యము ఆత్మని మనకి ఇచ్చినాడు ప్రియులారా. పరిశుద్ధాత్మని ఇచ్చినాడు ప్రియులారా. అపోస్తలులకు 1:2 ప్రియులారా, ఎలాగా వారి శిష్యులకి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ధైర్యం ఇచ్చినాడో, అలాగే మనకి గాని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చి ధైర్యం ఇచ్చినాడు ప్రియులారా. దానికోసం మనం ధైర్యంగా ఉండాలా ప్రియులారా. మన దేవుణ్ణి ఆదుకొని ఉండాలా ప్రియులారా. అనుభవించాలా ప్రియులారా. విశ్వాసించాలా. మనం ఏ శ్రమలో ఉంటే గాని ఆయనతో మనము నడవాల ప్రియులారా. ఆయన చెయ్యి మనము ఎప్పుడు విడిచకూడదు ప్రియులారా. మమ్మల్ని నడిపించే దేవుడు ఆయనే. అవును యేసయ్య, నీవు మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. నీవు మా చెయ్యి పట్టుకున్న దేవుడు అయ్యా. నీ చెయ్యి నేను ఎప్పుడు విడువనయ్యా. నన్ను పట్టుకున్నావు, నమ్ముతున్నాను దేవుడా. నన్ను ఆశీర్వదించు. నిన్ను పట్టుకొని నేను నడిచినట్లు నన్ను అభిషేకించు. నా కుటుంబాన్ని, CCM టీముని, మన పిల్లల్ని, మన సేవల్ని నడిపించేవాడు నీవే దేవా. ఇప్పటి వరకు నేను ఎన్నో తూరి నీ మార్గం నిడిచి నేను వేరే మార్గంలో పోయినాను. నా స్వబుద్ధిని నేను నడిపించినట్లు చేసినాను ప్రియులారా. నేను స్వబుద్ధిని నమ్ముకున్నాను, కానీ ఇప్పుడు నుంచి నీ చెయ్యి పట్టుకొని నేను నడవనట్లు యేసయ్య నన్ను దీవించమని ప్రార్థిస్తాము ప్రియులారా. అందరూ మేము ఈ పొద్దు నుంచి యేసయ్య, నీవు నా చెయ్యి పట్టుకున్నావని, నీవు నన్ను నడిపిస్తున్నావని నేను అనుభవిస్తున్నాను దేవుడా. అనుభవించాలా ప్రియులారా. మన నోట్లో చెప్పే కన్నా మన మన జతలో యేసయ్య ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ పనికి పోతున్నాను, కానీ యేసయ్య నా పక్కన ఉన్నాడు. నేను ఈ ఆసుపత్రికి పోతున్నాను, కానీ యేసయ్య నా పక్కన ఉన్నాడు. ఈ పని కోసం, మంచి పని కోసం నేను పోతున్నాను, యేసయ్య నా పక్కన ఉన్నాడు. ఈ సేవ కోసం నేను పోతున్నాను, యేసయ్య నా పక్కలో ఉన్నాడు.
నా చెయ్యి పట్టుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడని లోతైన విశ్వాసంతో మనము ఈ పరుగుదాం ప్రియులారా. ఎందుకంటే పౌలు చెప్పినట్లు నా పరుగు ముగించినాను అని. మన పరుగు ఇంకా ఉంది ప్రియులారా, మన పరుగు ఇంకా ముగించలేదు. కానీ యేసయ్యతో మన పరుగు ప్రియులారా, యేసయ్యతో మన పోరాటము, యేసయ్యతోనే మన విజయము. సాతాను చెయ్యి పట్టుకుంటే ఓటము మనకి, యేసయ్య చెయ్యి పట్టుకుంటే విజయము ప్రియులారా, ఆశీర్వాదం ప్రియులారా అని మనము అందరు దేవుణ్ణి అనుభవిస్తా, దేవుణ్ణి విశ్వాసంలో నడిపించే పిల్లల్లాగా ప్రియులారా ఆయన చెయ్యి పట్టుకొని మనము, దేవుడా నీవు మమ్మల్ని నడిపిస్తున్నావు, దేవుడా ఇంతవరకు నా మార్గాన్ని నీవు చూస్తున్నావు, నా మార్గం చెడుదైతే దేవుడా నాకు నేర్పించుము, నన్ను నడిపించుమని మనమంతా ప్రార్థిస్తాము ప్రియులారా. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదండి, చిన్నపిల్లల మనం కూడా వదిలిపెడతా ఉంటాం దేవుని యొక్క చేయిని. మనకు నచ్చింది కావాలన్నప్పుడు దేవుని చేయి వదిలిపెట్టి వెళ్తూ ఉంటాం. కానీ ఆయన పట్టుకున్నప్పుడు మనల్ని నడిపించినప్పుడే నిజమైనటువంటి ఆయన చిత్తంలోని జీవితాన్ని మనం చూడగలుగుతాం. మంచి మాట జ్ఞాపకం చేశారు, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను పరిగెడుతూ ఉన్నానని. నిజంగా ఎంత చేశాము, ఎలా ఉన్నాము, నేను ఇంత అనేది కాదు. కానీ నేను ఈరోజు ఎట్లా ఉంటాడు, ముందు ఏమైతే ఉందో దాన్ని చూసిపోతా ఉన్నా. అయిపోయింది పాతది, ఒకప్పుడు జీవితం, ఒకప్పుడు చేసిన పరిచర్య ఇవన్నీ ఓకే. కానీ దేవుడు జీవితం ఇచ్చాడు, ముందున్న వాటి కొరకు అదే తీవ్రతతో నేను ప్రయాసపడుతూ ఉన్నాను, అది ఆయన చేయి పట్టుకొని. అలాంటి జీవితాలు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. మన ముందున్న ప్రార్థనా అంశాలన్నీ మరి నిజంగా ప్రత్యేకంగా దీనా ఆంటీ కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి యాప్రాల్లో సండే రోజు ప్రత్యేకమైన మీటింగ్ ఉంది. మరి రేపటి బైబిల్ స్టడీ కొరకు కూడా జ్ఞాపకం చేసుకొని, మరి అలాగే మన వెంకటయ్య అన్న వాళ్ళ క్లినిక్ గురించి కూడా మరి ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేయనట్లు మరి మీరు ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థించండి, ప్రతి ఒక్కరూ క్లుప్తంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.